కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మనం హ్యాబిట్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్న మీరు విజువల్స్లో చూడొచ్చు. టెంపుల్ దగ్గర రష్ ఎలా ఉంది అంటే ఇక్కడ ఎంట్రన్స్ నుంచి మొదలు పెడితే అక్కడ నాంపల్లి మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో డౌన్ ఆ ఏరియా మొత్తం లైన్లో చాలామంది భక్తులు ఇప్పుడు మధ్యాహ్నం 1:30 అయినా సరే ఇదే జనసంద్రంతో ఈ ఇస్కాన్ టెంపుల్ దగ్గర భక్తులు వస్తూనే ఉన్నారు. మినిమం దర్శనానికి లోపల దర్శనానికి 1 అవర్ టైం పడుతుంది అంటున్నారు. ఇక్కడ చూస్తే భక్తులు ఒక్కొక్కరు లైన్లో 3 అవర్స్ నుంచి అలా నిల్చొని స్వామి దర్శనం కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము విద్యానగర్ నుంచి. ఇప్పుడే ఫస్ట్ టైమా ఇక్కడ టెంపుల్ విజిటింగ్ హియర్ ఫర్ ది ఫస్ట్ టైం లైక్ ఆన్ జన్మాష్టమి, బట్ ఆల్టర్నేట్ డేస్ కి వస్తూ పోతూ ఉంటాను నేను. ఓకే, ఎలా అనిపించింది ఈ రోజు స్వామి దర్శనం? రియలీ గుడ్, బట్ కానీ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. అండ్ దెన్ ది మేనేజ్మెంట్ కూడా ఏం సెటిల్ లేదు. లైక్ ది పోలీసెస్ ఆర్ ఆల్సో లైక్ పుష్ చేస్తున్నారు మమ్మల్ని. ఈవెన్ దో వాళ్ళు లేడీస్ ఇంకా జెంట్స్ అని కూడా చూస్తలేడు. జస్ట్ లైక్ చిన్న పిల్లలు ఉంటే కూడా పుష్ చేసేస్తున్నారు. అండ్ దెన్ దే హ్యావ్ టు మెయింటైన్ చేయాలి వాళ్ళు. ప్రసాద్ ఇచ్చేటప్పుడు లేడీస్ కి సపరేట్, జెంట్స్ కి సపరేట్, ఓల్డ్ ఉమెన్స్ అయితే లైక్ ఓల్డ్ సీనియర్ సిటిజన్స్ కి లోపల వేరే క్యూ లైన్ అంటూ ఏది లేదా? కామన్ లైన్ లో ఎవ్రీథింగ్ ఇస్ కామన్. అండ్ ఏం చెప్పారంటే 200 కి స్పెషల్ అని చెప్పారు, కానీ అట్లేం లేదు, అట్లా నూకేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. ఎంత టైం పడుతుంది? చూస్తుంటే స్వామివారి దర్శనానికి మనం క్యూ లైన్ కూడా చూస్తున్నాము. మెట్రో దాటి మరి ఉన్నారు. ఎంత టైం పడుతుంది? మీరు ఎప్పుడు వచ్చారు టెంపుల్? మేము వచ్చి ½ అన్ అవర్ అవుతుంది. యాక్చువల్లీ మేము విఐపి టికెట్ తీసుకున్నాము. ఓకే, విఐపి టికెట్ కి ఎంత టైం? 1000 రూపీస్. ఎంత టైం పడుతుంది మీకు? ½ అన్ అవర్. ½ అన్ అవర్. విఐపి టికెట్ కి ½ అన్ అవర్. ఎవ్రీ ఇయర్ వస్తున్నారా? ఈ ఇయర్ అయినా ఫస్ట్? ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఒకటి లాస్ట్ ఇయర్ రాలేదు అంతే. ఈ ఇయర్ చూస్తుంటే భక్తులు చాలా మంది ఉన్నట్టున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం 2 అయినా సరే ఇక్కడ ఇదే క్రౌడ్ ఉంది. ఇక మెయిన్ నరసింహ సినిమా దగ్గర కూడా కొంచెం ఎక్కువ ఆ ఇంపాక్ట్ ఉందంటారా? ఇంపాక్ట్ కూడా ఉంది. ఎలా అనిపించింది స్వామి దర్శనం? లోపల ఆర్గనైజేషన్ ఎలా ఉంది? చాలా నీట్ గా ఉంది. అసలు చాలా సిస్టమేటిక్, డెకరేషన్ కూడా చాలా బాగుందండి. మెయిన్ కృష్ణుని దర్శనం దొరికినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇవాళ నిజంగా అది అదృష్టం ఉండాలి దర్శనం చేసుకోవడానికి. దర్శనం అనేది చాలా బాగా అనిపించింది. అంటే టైం పట్టినా మంచి దర్శనం అనేది చేసుకోవాలి. లోపల ఇస్కాన్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇక్కడ పోలీసులు కూడా చూస్తుంటే చాలా ప్రికాషన్స్ తీసుకున్నారు. అందరితో పొలైట్గా ఉండి మంచి దర్శనం, అంటే అందరినీ బాగా ఆదరిస్తున్నారు. అలాగే అందరినీ ఇది చేస్తున్నారు. అంటే ఎక్కడ ఇబ్బంది అవ్వలేదు. ప్రసాదం దగ్గర కూడా కొంచెం రష్ ఎక్కువ ఉంది అనేసి అంత క్రౌడ్ ఉన్నా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చాలా బాగా అంత బాగుంది. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడ, చాలా బాగుంది. మొత్తం లొకేషన్ అంతా మొత్తం మైమర్చిపోయింది. మొత్తం పైన భూలోకంలో స్వర్గంలో చూస్తాం చూడు, అట్లా అనిపించింది. లోపల ఇంత రష్ లేదు, అంతా మొత్తం ఎట్లా మెయింటైన్ చేస్తారో నాకైతే తెలియలేదు. ఎన్ని అవర్స్ పట్టింది? క్యూ లైన్ మనం చూస్తున్నాము, మెట్రో దాటిపోయి మరి లైన్స్ ఉన్నాయి, మొత్తం ట్రాఫిక్ అయింది. ఎలా ఉంది అసలు? మొత్తం అందరు పోలీసులు అంతా బందోబస్తు బాగా. దర్శనానికి ఎన్ని అవర్స్ వెయిట్ చేశారా? ఏమన్నా వెయిట్ చేసినాం, క్యూలోనే వచ్చినాం. మొత్తం లైన్ క్యూలోనే వచ్చినాం. చాలా బాగా అందరు మొత్తం, అంటే మధ్యలోకి వెళ్ళి కూడా ఎవరు రాకుండా అందరు బందోబస్తు మాత్రం బాగానే పెట్టారు. మొత్తం లైన్ లోపల మాత్రం చాలా బాగుంది. దేవుడు మాత్రం పైన రియల్ దేవుళ్ళు చూసినట్టే మంచి ప్రశాంతంగా అనిపించింది. మొత్తం చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం అయినా మీ అనుభూతి మాత్రం బాగా అనిపించింది. చాలా దూరంకి వెళ్ళి వచ్చినాం. ఇక్కడ ఎలా ఉంది? పోలీసులు ఇక్కడ పార్కింగ్ కానీ, ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ, ప్రసాదం ప్రతి చోట ఇక్కడ పెడుతూనే ఉన్నారు. ఎలా ఉంది? చాలా చోట్ల ప్రసాదం అయితే పెడుతూనే ఉన్నారు. ఎవరికి అక్కడ అందుబాటులో ఉండేటట్టు చాలా విడివిడిగా ప్రసాదాలు చాలా చోట్ల ఉన్నాయి. కానీ లోపల అయితే చాలా బాగుంది, మంచిగా అనిపించింది ప్రశాంతంగా ఈ రోజు అయితే. గట్టిగా చెప్పాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఎలా ఉంది? జై దాచి పెట్టుకున్నావా? జైజకి గోవింద జ్యోత పెట్టుకున్నావా? దాచి పెట్టావా? మీరు చెప్పండి, ఎంతసేపు పడుతుంది? బాబుని కూడా ఈ క్రౌడ్ లో ఇలా రండి, ఈ క్రౌడ్ లో ఇంత ఇదిగా కూడా బాబుని రెడీ చేసుకుని తీసుకొని వచ్చారు. ఎంత టైం పడుతుంది? జస్ట్ ఒక 20 మినిట్స్ పట్టింది అంతే. అంతే? ఈ క్రౌడ్ లో కూడా 20 మినిట్స్. లోపల ఆర్గనైజేషన్ అంతా చాలా బాగుంది, చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తున్నారా? లేదు, ఈ ఇయరే బాబు కోసం అని వచ్చారు. ఓకే, నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడి హ్యాబిట్స్ కూడా మస్తు ఉంది. గుడి అందరు వచ్చేసేరి సన్న
అందరు మస్తు పబ్లిక్ వచ్చేసారు, మీరు బిడ్డ వచ్చేసారు, మెంటల్ అయిపోతారు అంటున్నా. హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. చాలా బాగుంది ఎలా అనిపించింది దర్శనం? దర్శనం చాలా బాగుంది. చెప్పు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి ఇక్కడ టెంపుల్ కి? మేము రెగ్యులర్ మెంబర్స్ అండి, ఓకే. రెగ్యులర్ గా వస్తాం మేము. ఇప్పుడైనా కాదు, ఎప్పుడైనా సండే, ప్రతి సండే ఏకాదశికి వస్తాము. ఓకే. కానీ డే బై డే, ఇయర్ బై ఇయర్ రస్ట్ పెరుగుతూనే ఉంది. భక్తులు చాలా మంది వస్తున్నారు, మన ఊరికెళ్ళి కూడా వస్తున్నారు. చాలా మంది ఇప్పుడు దర్శనానికి ఆనందపడుతున్నారు. దేవుడు విగ్రహం చూసి అందరూ చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే మనది ఇది పెద్ద పండుగ ఉంది. కృష్ణ జన్మాష్టమి అంటే అందరూ మన హిందువులు అందరం సెలబ్రేషన్ చేస్తాము. మనం ఏంటంటే డే బై డే ఈ పెరుగుతున్న జనాలకి కూడా చాలా ఏదైనా మొత్తం దారి కానీ ఏదైనా సెక్యూరిటీ కానీ చాలా బాగుంది. ఏం ప్రాబ్లం లేదు. గుడిలో ఎప్పుడైనా వస్తే ఎక్కువ ఇబ్బంది పడ్డాము అని భక్తులు చెప్తూ ఉన్నారు. అంటే ఏమవుతుందంటే కొంచెం ఇప్పుడు రస్ట్ ఎక్కువ అయిన దాని వల్లకి కొంచెం ప్రాబ్లం వస్తుందండి. అంటే కొంచెం కంజెస్టెడ్ ఉంది కదా దారి, దానికోసము వేరే చోటలో పెడుతున్నారు. అది కొంచెం మనం కూడా ఆగాలి. అంత రస్ట్ ఉన్నప్పుడు మనం కూడా దానికి ఇట్లా చేస్తే అది కరెక్ట్ కాదు కదా అని దానికోసం టైం పడుతుంది. నేను అయితే ఇక్కడ కాచిగూడలో ఉంటానండి, కానీ నేను రెగ్యులర్గా గుడికి వస్తాను. డే బై డే రెస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు భక్తులు చాలా వస్తున్నారు కృష్ణ గుడికి. అంటే సేమ్ లైక్ వృందావనం లాగా ఉంది. మన హైదరాబాద్లో కూడా ఒక వృందావనం ఉందని భక్తులకి అనిపిస్తుంది అట్లా. హరే కృష్ణ ఇస్కాన్ హ్యాబిట్స్ తరఫున ఇక్కడ అద్భుతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్క భక్తులకి ఎలాంటి ఇబ్బంది కాకుండా చక్కటి క్యూ లైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులకు అద్భుతమైన వాతావరణం ఉండేటట్టు ఆ యాజమాన్యం చక్కటి ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్క భక్తులు తీర్థప్రసాదాలతో పాటు చక్కటి దర్శనం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ కూడా, క్యూ మేనేజ్మెంట్ కూడా చక్కగా ఏర్పాటు చేసి అందరికీ చాలా తొందరగా దర్శనం అయినట్టు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్వామి చూస్తున్నాము, లాస్ట్ ఇయర్ భక్తులు ఈ ఇయర్ వచ్చి పంచుకుంటారేంటి అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా ఇక్కడ భక్తుల సంఖ్య ఎక్కువ పెరిగింది అని చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు? అవును మాతాజీ, నిజమే. అది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా రెట్టింపు వచ్చింది. మేము ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేసి పంచడానికి వెళ్తుంటే ప్రసాదం కౌంటర్స్ కూడా క్లోజ్ చేయించారు. ఎందుకంటే ఆ రద్దీ అనేది బయటికి రావట్లేదు అనే ఉద్దేశంతో క్లోజ్ కూడా చేయించడం జరిగింది. మీరు చాలా మంది ఈ రోడ్లలో కూడా ప్రసాదం మీరు అందరూ సర్వ్ చేస్తూ ఉన్నారు కదా, లోపల కూడా వేరే ఉందా? లోపల ఓన్లీ అభిషేకం ఏదన్నా డోనర్ కి అలాంటి ప్రసాదం అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ జనరల్ ప్రసాదం వచ్చేసి బయటనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తం దాదాపుగా ఎంత మంది వచ్చారనే అంచనా ఉందండి? లాస్ట్ ఇయర్ 1.5-2 lakhs దాకా వచ్చారు. ఈసారి ఇంకా డబుల్ ఉన్నట్టే అనిపిస్తుంది. అదే చూస్తున్నా, మనం లైన్ చూస్తున్నా సరే మనకి మెట్రో దాటి మరి ఉంది. దర్శనానికి ఎలా ఏర్పాట్లు చేశారు లోపల? దర్శనానికి 2 విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. మెజారిటీ వచ్చేసి జనరల్ పబ్లిక్ కి క్యూ లైన్ అనేది ఇవ్వడం జరిగింది. మెజారిటీ జనరల్ పబ్లిక్ లో చాలా మంది చాలా తొందరగా ఒక 15 నిమిషాల్లో దర్శనం అయ్యేటట్టు ఏర్పాటు చేశారు. అది కాకుండా ఎవరైనా డోనర్స్ ఉన్న వారికి కూడా వివిఐపి కూడా సపరేట్ కౌంటర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. హరే కృష్ణ. హరే కృష్ణ హరే రామ్. ఎంత టైం పడుతుంది చిన్న బాబుని తీసుకొని మరి లోపలికి? టైం అయితే రన్నింగ్, పబ్లిక్ అయితే రన్నింగ్ లో ఉంది, ఎక్కువ ఏం టైం పడట్లేదు. రష్ చూసి అందరు ఎక్కువ టైం పడుతుంది. అవును, లేదు అట్లా ఏం లేదు. లోపల సీనియర్ సిటిజన్స్ కంటూ పిల్లల కంటే ఏమైనా స్పెషల్ లైన్ ఏర్పాటు చేశారా? అంటే పిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం తొందరగా పంపుతున్నారు, కానీ సేమ్ లైన్ అట్లా ఏం చేంజెస్ ఏం లేదు. ఎలా అనిపించింది? బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము సికింద్రాబాద్ నుంచి వస్తాం. ఇప్పుడే ఫస్ట్ టైం ఇంత దూరం లేదు, వచ్చారు? కానీ ఈ ఇయర్ ఇంకెక్కువ రష్ ఉంది. చాలా రష్ ఉంది ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ కంటే వస్తాం ఎవ్రీ టైం వస్తాం. పబ్లిక్ ఉన్నది కానీ రన్నింగ్ ఏం టైం అయితే ఏం ఎక్కువ అవ్వట్లేదు. ప్రసాదం దొరకట్లేదు, ప్రసాదం దగ్గర కొంచెం ఇబ్బంది ఉంది. ప్రసాదం దొరకట్లేదు. స్వామి దర్శనానికి ఎంత టైం పడుతుంది? చాలా మంది భక్తులు అక్కడ లైన్ చూసి కూడా వెనక్కి తిరిగి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మీరు ఏం చెప్తారు, ఎంత టైం పడుతుంది? నేను మెయిన్ రెగ్యులర్ లైన్లోనే వచ్చాను. నేను లైఫ్ మెంబర్ అయినా రెగ్యులర్ మెంబర్ అయినా కూడా లైన్లోనే వచ్చాను నేను. బట్ మాక్సిమం 15 నిమిషాలు పట్టి, అంతే, 15 నుంచి 20 నిమిషాలు. ఏ ఇబ్బంది లేకుండా, మధ్యలో ఫోటోలు తీసుకోకుండా, కాంప్లికేషన్ చేయకుండా వస్తే 15-20 నిమిషాలు అయిపోతుంది. మధ్యలో మనం ఆగి కాంప్లికేట్ చేసుకుంటే టైం పడుతుంది. ఇది నిజం. లాస్ట్ ఇయర్ కి ఇక్కడ భక్తులు పెరిగారు అనేసి అంటూ ఉన్నారు. మీరు ఏం చెప్తారు? నిజమే, పెరిగారు. అంటే యూత్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారు. యూత్ కి కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి ప్రపంచంలో. ప్లస్ సమాజం కూడా
చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది కాబట్టి అందరికీ భగవంతుడి గురించి తెలియడమే కాకుండా సరి అయిన జ్ఞానం ఇవ్వాలనే దృక్పథంతో ఇస్కాన్ సంస్థ వచ్చింది. సో కాబట్టి ఆ విషయాన్ని ఇప్పుడు ఇక్కడ టెంపుల్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రోగ్రామ్స్ అయినా ఏదైనా కూడా జ్ఞానం ఇవ్వడమే మెయిన్. సో జ్ఞానము అందరికీ ఈజీగా ఇవ్వడంలో ఇస్కాన్ ముందుంది. సో కాబట్టి జనాలు రియలైజ్ అవుతున్నారు వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. దాన్ని బట్టి ఇట్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్. దట్స్ వై కెన్ సే. ఈవినింగ్ ఎలాంటి ఉంటాయి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి స్వామి వారికి? ఇవాళ రోజంతా రాత్రి 12 వరకు కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. దర్శనం టైమింగ్స్ కూడా అనౌన్స్ చేశారు. దర్శనం టైమింగ్ నాకు తెలిసి నైట్ 10 వరకు ఏదో ఉంది, 10-11 వరకు ఉంది, బట్ ఎగ్జాక్ట్ టైం నాకు గుర్తులేదు. బట్ దర్శనం నడుస్తూ ఉంటుంది. సాయంత్రము అభిషేకం అవుతుంది, మిడ్ నైట్ కూడా అభిషేకం అవుతుంది. అభిషేకానికి భక్తులకి ఎలా చేస్తూ ఉంటారా, స్వామివారికి ఏకాంతంగా చేస్తూ ఉంటారా? భక్తులు అంటే నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు, ఎందుకంటే నేను ప్రోగ్రామ్ లో లేను. బట్ అలో చేస్తారు కొంత మట్టుకు, బట్ డిపెండ్స్ ఆన్ ద రష్ అనుకుంటాను. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను నిజాంపేట నుంచి వస్తాను. నిజాంపేట. హరే కృష్ణ. హరే కృష్ణ. చూసాం కదా, ఇస్కాన్ టెంపుల్ దగ్గర శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చాలా మంది భక్తులు పోయిన సంవత్సరం 2 లక్షల చేంజ్ భక్తులు దర్శనం చేసుకుంటే ఈ సంవత్సరం దానికి ఎక్కువగా భక్తులు వచ్చారని ఇక్కడ టెంపుల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చెప్తున్నారు. క్యూ లైన్ చూసుకుంటే మనం ఎంట్రన్స్ నుంచి మొదలు పెడితే నాంపల్లి మెట్రో స్టేషన్ దాటి మరి భక్తులు వెయిట్ చేసి లైన్లో నిల్చొని వెళ్తున్న దృశ్యాలు మనం చూసాం. ఇది వెళ్తే ప్రోగ్రామ్.